హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో ఇవాళ నుంచి క్రిప్టోలో కూడా ట్రేడింగ్ చేద్దాం. సో మార్కెట్ చూసుకుంటే సైడ్ వేస్ ఉందనే చెప్పొచ్చు. సో ఇదంతా ఈ రేంజ్ మొత్తం సైడ్ వేస్ ఉంది. బట్ ఏంటంటే కొంచెం వీక్నెస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. బ్యాక్ టు బ్యాక్ 2 రెడ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయినాయి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ ఒక సెల్లింగ్ వైపు అయితే మనం ప్లాన్ చేద్దాం. 1 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకుందాం ఇది. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా కొంచెం వీక్నెస్ అయితే ఉంది. సో ఈ లెవెల్ కిందనే ట్రేడ్ చేస్తుంది. ఈ మంచి సపోర్ట్ని బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ 9/15 ఈఎంఐ కిందనే ఉంది. సో ఒక స్కాల్పర్ మోడ్ అయితే ఒక స్కాల్పింగ్ అయితే చేద్దాం చిన్నగా. సో లెవరేజ్ 25x తీసుకుందాం. స్టార్ట్ చేద్దాం. సెల్లింగ్ వైపు ఉందాం. సెట్ టు 25. క్వాంటిటీ వచ్చేసి ఒక సెకండ్, ఇది 50x లెవరేజ్ తీసుకుందాం. ఓకే, క్వాంటిటీ వచ్చేసి 25 లాట్స్. ఓకే, ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. సో ఇక్కడ ట్రిగర్ అయింది ఆర్డర్ 81,545 దగ్గర. లెట్స్ సీ. ఇప్పుడు ఇక్కడ పిఎన్ఎల్ చూసుకుంటే $0.15 ప్రాఫిట్లోనే ఉన్నాం. ఈ ట్రేడ్లో మన రిస్క్ వచ్చేసి $6 ఉంది. అంటే ఒక దగ్గర ఒక 500 రూపీస్ లాస్ చేస్తాం ఈ ట్రేడ్లో. మనం లెవరేజ్ వచ్చేసి 50x తీసుకున్నాం. అంటే 50 రేట్లో లెవరేజ్ తీసుకున్నాం. సో 25 లాట్స్లో ట్రేడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి 25 లాట్స్. సో ప్రస్తుతానికి $3.5 లాస్ నడుస్తుంది. విల్ వెయిట్. ఇలా ఈ లెవెల్స్కి వచ్చేస్తే మన స్టాప్లో సెట్ అయిపోతుంది. ఒక $6 వరకు లాస్ అవుతాం. సో చూద్దాం. ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటే ఈజీ మంచి ఫాల్ అనేది వస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ప్రస్తుతానికి $2 లాస్ నడుస్తుంది. $2 అంటే 170 రూపీస్ సంథింగ్ అనుకోవచ్చు. సో $1 ఈజ్ 85 రూపీస్ కదా. సో అదేవిధంగా $2 అంటే 170 రూపీస్ దాకా ఉండొచ్చు. దట్స్ ఓకే. సో ఇది నా ఫస్ట్ ట్రేడ్ క్రిప్టోలో. మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి నేను ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా క్రిప్టోలో కూడా ట్రేడ్ చేస్తాను. ఇందులో చాలా సింపుల్ ట్రేడింగ్ చేయడం. ఇండియన్ మార్కెట్ లాగా ఆప్షన్స్ అనేది ఉండదు. సో అందులో పుట్ ఎక్కడ కాల్ ఎక్కడ ఇవన్నీ సర్చ్ చేసి బయింగ్ సెల్లింగ్ చేయడం లాంటివి ఉండదు. ఇలా డైరెక్ట్ ఒకవేళ మీకు పడుతుంది అనిపిస్తే డైరెక్ట్ మీరు ఆడనే సెల్లింగ్ చేయొచ్చు. లేస్తుంది అనిపిస్తే అక్కడే బై చేయొచ్చు. సెల్లింగ్ బయింగ్ రెండే ఉంటాయి. సో ఫ్యూచర్స్లో పనిచేస్తాం అనమాట క్రిప్టోలో. ఇలా మూమెంట్ కూడా చాలా త్వరగా వస్తుంది. సో దానివల్ల మనం మంచి మంచి మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేయవచ్చు. సో యా, లెట్స్ వెయిట్. ఓకే, 5 మినిట్స్ క్యాండిల్స్లో చూసుకుంటే ఈఎంఐ కిందనే ఉంది. సో ఈ ముందు క్యాండిల్ వచ్చేసి పిన్బాల్ క్యాండిల్ టువర్డ్స్ డౌన్ సైడ్. సో ఫాలో త్రూ రావచ్చు, మంచి సెల్లింగ్ అయితే రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇక్కడ. లెట్స్ వెయిట్. ఈ బాటంలో మన టార్గెట్ అయితే ఉంది. చిన్న స్టాప్ లాస్ కూడా ఉంది. లెట్స్ సీ. ఓకే, స్టాప్ లాస్ అయితే బుక్ అయింది. సో ఈ ట్రేడ్లో మనం లాస్ చేసినామని చెప్పొచ్చు. సో పిఎన్ఎల్ చూసుకుంటే ఈ ట్రేడ్లో మనం 500 రూపీస్ లాస్ చేసాం. 515 రూపీస్. దట్స్ ఓకే. అండ్ ఫీజ్ 102 రూపీస్ ఫీజ్ పే చేసాం. సో ఓవరాల్గా 600 లాస్ అనమాట ఈ ట్రేడ్లో. చలో. సో ఇది జస్ట్ ట్రయల్ కోసం రన్ చేసాం. దట్స్ వాట్.